వెల్కమ్ టు ఫిల్మీ బీట్స్. ఒక్క పోస్టర్తో సోషల్ మీడియాను షేక్ చేసిన ప్రభాస్ రిలీజ్ డేట్తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ది రాజా సాబ్ తర్వాత ఎలాంటి సినిమాతో రాబోతున్నారనే చర్చలకు తెరదించుతూ ఇప్పుడు ఫౌజీగా యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నారు. రక్తంతో తడిసిన బేర్ బాడీ, చేతిలో తుపాకీ, చుట్టూ శత్రువుల శవాలు. ఈ ఒక్క లుక్తోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. మరి హను రఘుపూడి ప్రభాస్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టించబోతుంది? ఫౌజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. సీతారామం సినిమాతో క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యుద్ధ భూమిలో శత్రువుల శవాల మధ్య పంచకట్టుకొని రక్తంతో కడిసిన శరీరంతో చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించిన ప్రభాస్ లుక్ అభిమానులను ఫిదా చేస్తుంది. ఈ యొక్క పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 1990ల బ్రిటిష్ రాజ్ ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. భారీ యాక్షన్, ఎమోషన్స్, దేశభక్తి అంశాలతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతుంది. తొలి సినిమానే ప్రభాస్ సరసన చేసే అవకాశం రావడంతో ఆమెపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే బాలీవుడ్ దిగ్గజాలు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, సీనియర్ నటి జయప్రద కీలక పాత్రల్లో నటిస్తూ ఉండటం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ది రాజా సాబ్తో అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయిన ప్రభాస్ ఎప్పుడో ఫౌజీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. హీరోగా వరుస హిట్లు, ఇప్పుడు దర్శకుడిగా భారీ రిస్క్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ కు సిద్ధమయ్యారు. హీరో, కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు ఇలా 4 బాధ్యతలను ఒకేసారి భుజాన వేసుకొని తెరకెక్కిస్తున్న #KA13 ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బర్త్డే సందర్భంగా విడుదలైన మేకింగ్ వీడియో చూస్తే కిరణ్ అబ్బవరం ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. అసలు ఈ వీడియోలో ఏముంది? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కే ర్యాంప్ సినిమాల విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్టు #KA13తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆయనకు కేవలం హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగా, కథా రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా తొలి అడుగు కావడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షూటింగ్ స్పాట్ లో కిరణ్ అబ్బవరం ఒక నటుడిగానే కాదు, ప్రతి ఫ్రేమ్ ను దగ్గరుండి పర్యవేక్షించే దర్శకుడిగా కనిపించారు. సహా నటులకు సూచనలు ఇవ్వడం, టెక్నికల్ టీంతో షాట్లపై చర్చించడం, కెమెరా ముందు నటిస్తూ కెమెరా వెనుక దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించడం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏక్దమ్ బిందాస్ పక్కానే వల్లే అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో ఇప్పటికే అటెన్షన్ దక్కించుకున్న ఈ చిత్రం పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు మేకింగ్ వీడియో స్పష్టం చేస్తుంది. ఫన్, ఎమోషన్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో దేవికా భట్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా సీనియర్ నటులు శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
సాంకేతికంగా కూడా సినిమా బలంగా ఉండబోతుంది. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా బీమ్స్ సిసిరోలియా సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైన్, సంతోష్ నాయుడు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్న కిరణ్ అభవరం ఇప్పుడు తన కెరీర్లోనే అతిపెద్ద బడ్జెట్ సినిమాను స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీలోనూ అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. హీరోగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్న కిరణ్ అభవరం ఇప్పుడు దర్శకుడిగా గాను అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా? #KA13తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంటారా అనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. హారర్ సినిమాలంటే భయమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బిజినెస్ కూడా. అలాంటి హారర్ ఫ్రాంచైజీల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాగిణి ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతుంది. అయితే ఈసారి కథ మాత్రమే కాదు, తారాగణం కూడా పూర్తిగా మారిపోయింది. తమన్నా భాటియా లీడ్ రోల్లో కొత్త డైరెక్టర్, కొత్త టీంతో రాగిణి 3 అధికారికంగా సెట్స్ పైకి వెళ్ళింది. మరి ఈసారి హారర్ ప్రపంచంలో ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో ఈ సినిమా తాజా అప్డేట్స్ ఏంటో చూద్దాం. హారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. భయం, సస్పెన్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసే ఈ జానర్ కు ఎప్పటికీ ఆదరణ తగ్గదు. అలాంటి హారర్ ఫ్రాంచైజీల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాగిణి సిరీస్ ఇప్పుడు 3వ భాగంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రాగిణి 3 షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ తొలి రోజు క్లాప్ బోర్డుతో దిగిన ఫోటోను తమన్నా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో Day 1 అంటూ షేర్ చేయడంతో ఆమె ఈ ప్రాజెక్ట్లో పాల్గొంటున్నట్లు అధికారికంగా స్పష్టమైంది. దీంతో హారర్ జానర్లో తమన్నా మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఈసారి రాగిణి 3లో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, జునైద్ ఖాన్, నర్గిస్ ఫక్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గత భాగాలకు పూర్తి భిన్నంగా కొత్త తారాగణంతో సినిమాను రూపొందిస్తూ ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రానికి దర్శకుడిగా శశాంక్ ఘోష్ బాధ్యతలు చేపట్టారు. గత భాగాల తరహాలో కాకుండా ఈసారి పూర్తిగా కొత్త కథతో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతీంద్రియ శక్తులు, మానసిక ఉత్కంఠ, థ్రిల్లింగ్ సస్పెన్స్ అంశాలతో కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో హారర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేస్తున్నాయి. కేవలం భయపెట్టే సన్నివేశాలకే కాకుండా బలమైన కథ, ఎమోషన్స్, సస్పెన్స్ తో వస్తున్న సినిమాలకు ప్రేక్షకులు భారీగా కనెక్ట్ అవుతున్నారు. అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ రాగిణి 3 కూడా ఫ్రాంచైజీకి మరో విజయాన్ని అందించాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ వంటి కీలక అప్డేట్స్ ను రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. తమన్నా లీడ్ రోల్, కొత్త కథ, కొత్త డైరెక్టర్, కొత్త తారాగణం ఇలా అన్ని కొత్తగా వస్తున్న రాగిణి 3 నిజంగానే ప్రేక్షకులను భయపెట్టి మెప్పిస్తుందా, లేక హారర్ ఫ్రాంచైజీకి మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
డైరెక్టర్గా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కానీ తొలి సినిమాకే బిగ్ ట్విస్ట్ ఎదురైంది. రిలీజ్కు రెడీ అయిన డీసీ మూవీకి సెన్సార్ పూర్తవడమే కాదు, ఏకంగా ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా మారిపోయింది. అసలు లోకేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఏమైంది? ఎందుకు వాయిదా పడింది? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్లతో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కెమెరా వెనుక నుంచి కెమెరా ముందుకు అడుగు పెడుతున్నారు. తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం డీసీ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేష్ కనగరాజు సరసన బాలీవుడ్ నటి వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హీరోగా లోకేష్ ఎలా కనిపించబోతున్నారు, ఎలా నటించబోతున్నారు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదే సమయంలో చిత్ర బృందం అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయిందని, డీసీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, తీవ్ర హింసాత్మక అంశాలు ఉండటంతో ఈ సర్టిఫికేట్ లభించినట్లు తెలుస్తుంది. మొదట జూలై 31న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను ఇప్పుడు ఆగస్టు 7కు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయినా కూడా ఈ సినిమా హైప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకవైపు లోకేష్ కనకరాజు స్టైలిష్ గ్యాంగ్స్టర్ ప్రపంచం, మరోవైపు అరుణ్ మాతేశ్వరన్ రా యాక్షన్ టేకింగ్, ఈ రెండు కలవడంతో డీసీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దర్శకుడిగా ఇప్పటికే తన మార్కు చూపించిన లోకేష్ ఇప్పుడు హీరోగాను అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా లేదా అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో కనిపిస్తుంది. సినిమా ఒక్క హిట్, ఇప్పుడు వరుస స్టార్ హీరోల ఆఫర్లు. బ్లాస్ట్ తో యాక్షన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి ముకుందన్ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ సినిమా ఆఫర్ ను కూడా డేట్స్ కారణంగా వదులుకున్న ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే ఛాన్స్ అందుకుందనే వార్త కాలీవుడ్ లో వైరల్ గా మారింది. అసలు ప్రీతి ముకుందన్ కు దక్కిన ఆ బిగ్ ఆఫర్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేయండి. ఇటీవల విడుదలైన బ్లాస్ట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో నటుడు అర్జున్ కుమార్తె పాత్రలో కనిపించిన ఆమె ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఇటీవల విడుదలైన హృదయం మురళి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆమెకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమాలో అవకాశం వచ్చినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో ప్రీతి ముకుందన్ కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మరో భారీ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో, ఓం వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ్ మురుగన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో తన D56 ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు తమిళ రసన్ పచ్చముత్తు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ ను ఎంపిక చేసినట్లు కాలీవుడ్ లో బలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయని, ఆమె కూడా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే ప్రీతి ముకుందన్ కెరీర్ లో ఇది మరో బిగ్ బ్రేక్ గా నిలవనుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ లోను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారే దిశగా అడుగులు వేస్తుంది.
ఐ సే ఐ ఆమ్ బ్యాడ్, ఐ ఆమ్ బ్యాడ్. ఈ డైలాగ్ మరోసారి థియేటర్లో మారుమోగేందుకు రంగం సిద్ధమవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మాస్ ట్రీట్ రెడీ అవుతుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి మరోసారి భారీగా రిలీజ్ కానుండగా ఈసారి తొలిసారిగా మిడ్ నైట్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఇప్పటి నుంచే మొదలయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ప్రతి ఏడాది ఆగస్టు 9న మహేష్ బర్త్డేను ప్రత్యేకంగా జరుపుకునే అభిమానులు ఈసారి మాత్రం మరో లెవెల్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. మహేష్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాను మరోసారి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి కేవలం రిలీజ్ మాత్రమే కాదు, అభిమానుల కోసం ప్రత్యేకంగా మిడ్ నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రిలీజ్ సినిమాకు మిడ్ నైట్ షోలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావచ్చనే చర్చ కూడా జరుగుతుంది. 2006లో విడుదలైన పోకిరి అప్పటి వరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైలిష్ యాటిట్యూడ్, మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ సరసన గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించగా, విలన్ గా ప్రకాష్ రాజ్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే నాజర్, ఆలీ, బ్రహ్మానందం, సాయజీ షిండే, ఆశీష్ విద్యార్థి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. వైష్ణో అకాడమీ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, మంజులా ఘట్టంనేని నిర్మించిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పెద్ద తెరపై పోకిరిని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మిడ్ నైట్ షోలతో థియేటర్ల వద్ద మరోసారి పాత రోజులు రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ ను షేక్ చేసిన పోకిరి ఇప్పుడు రిలీజ్ తో మరోసారి అదే మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందా? మిడ్ నైట్ షోలతో మహేష్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాలంటే ఆగస్టు 9 వరకు వెయిట్ చేయాల్సిందే. థియేటర్లోకి రాకముందే నందమూరి బాలకృష్ణ ఓటీటీలో రికార్డు సృష్టించబోతున్నారా? గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK111 సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా 50 కోట్లకు పైగా ఓటీటీ డీల్ కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ నిజంగానే ఫిక్స్ అయిందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న క్రేజ్ కు తగ్గట్టుగానే సినిమా బిజినెస్ కూడా వేగంగా జరుగుతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ G5 తో చిత్ర బృందం చర్చలు తుది దశకు చేరుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా డీల్ దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. #NBK111 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం G5 సంస్థ 50 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే బాలకృష్ణ కెరీర్ లో ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ ఓటీటీ డీల్స్ లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లోకి రాకముందే భారీ మొత్తాలకు ఓటీటీ హక్కులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అదే ట్రెండ్ లో ఇప్పుడు #NBK111 కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్యకు ఉన్న మాస్ మార్కెట్, గోపీచంద్ మల్లేనితో ఉన్న సక్సెస్ఫుల్ కాంబినేషన్, సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగానే ఈ స్థాయి ఆఫర్ వచ్చిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ నాన్ థియేట్రికల్ డీల్ కుదరబోతుందా? విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు ఏకంగా 48 కోట్ల నాన్ థియేట్రికల్ డీల్ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లోకి రాకముందే నాగ చైతన్య సినిమా రికార్డు సృష్టించబోతుందా? అసలు ఈ ప్రచారం వెనుక ఉన్న కథేంటి? ఆ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వృషకర్మపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. విరూపాక్ష సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్ ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ హైప్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ మీడియా గ్రూప్ జీ ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను సుమారు 48 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ డీల్లో శాటిలైట్ హక్కులతో పాటు ఓటీటీ హక్కులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందనే వార్తలు రావడంతో వృషకర్మపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఈ ప్రచారం గాని నిజమైతే నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు జరిగిన అత్యంత భారీ నాన్ థియేట్రికల్ డీల్స్ ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు కార్తిక్ దండు మరోసారి పౌరాణిక అంశాలను థ్రిల్లింగ్ కథనంతో మెలవిస్తూ సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. వృషకర్మ విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తుందనే వార్తలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇండియన్ సినిమా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు నిజం కాబోతుందా? సౌత్ స్టార్ హీరో సూర్య, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతూ ఉండటంతో అభిమానుల్లో ఎక్సైట్మెంట్ నెలకొంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రాజమౌళి సినిమా అంటే భారీ విజన్, సూర్య అంటే విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. ఇద్దరూ కలిసి పని చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. వాస్తవానికి సూర్య రాజమౌళి కాంబినేషన్ గురించి ఇది మొదటిసారి వినిపిస్తున్న వార్త కాదు. గతంలో రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రానికి హీరోగా తొలుత సూర్య పేరును పరిశీలించారనే ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో ఆ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినా అవి అధికారికంగా ఎప్పుడూ నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్ పై వార్తలు రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ మరింత విస్తరించిన ఈ సమయంలో సూర్య రాజమౌళి సినిమా వస్తే అది దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్య రాజమౌళి కాంబినేషన్ నిజంగానే సెట్స్ పైకి వస్తే అది భారతీయ సినీ పరిశ్రమలో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా నిలవడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ డ్రీమ్ కాంబినేషన్ నిజమవుతుందా లేక మరోసారి రూమర్ గానే మిగిలిపోతుందా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.
బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పీవీసీయూ నుంచి వస్తున్న భారీ చిత్రం మహాకాళి ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఏకంగా 125 రోజుల భారీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లోకి అడుగుపెట్టింది. మరి మహాకాళి నుంచి వచ్చిన ఈ బిగ్ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు అదే యూనివర్స్ నుంచి తెరకెక్కుతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం మహాకాళిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. దాదాపు 125 రోజుల పాటు సాగిన భారీ షూటింగ్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ షెడ్యూల్లో చిత్రానికి సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ లోకి ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ ఖన్నా, యువ హీరో రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ భూమి శెట్టి కూడా ఈ డివైన్ యాక్షన్ డ్రామాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడి స్టూడియోస్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ప్రేక్షకులకు అత్యున్నత విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మహాకాళిని ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మేట్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సినిమా విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మరో లెవెల్లో ఉండబోతున్నాయనే అంచనాలు ఏర్పడ్డాయి. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో ఏర్పడిన నమ్మకంతో మహాకాళి కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతుంది. చూశారు కదా, ఇది వాటి ఫిల్మీ బిట్స్. రేపటి ఫిల్మీ బిట్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వైకే టీవీ.